పంచాయత వాతావరణంలో శాంతియుతంగా ఓటుకు రావాలనే ఉద్దేశంతో మేమంతా మీ వెనుక ఉన్నాము, మీకు పూర్తిగా రక్షణ కల్పిస్తాము అన్న ఉద్దేశం ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కవాతు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎలాంటి గొడవలు పడకుండా నీట్గా శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మా రికార్డ్స్ ప్రకారం నార్మల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్గా నిర్మించబడింది. ఎలక్షన్ రోజు ఇంతమంది పోలీసు వాళ్ళు మీకు అనిపించకపోవచ్చు. మీలో మీరే డిసిప్లిన్ కొంత చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 4-5 పోలీసు వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎన్నికల సమయంలో ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసా సీను ఈశ్వర్ రత్నారు ఇట్లా వీళ్ళందరూ లోపల ఉంటారు. అట్లా మీరు ఎందుకే అడ్డం ఒక బండి తీయరు అదురు అడ్డం ఇట్రారు అదే ఏమైంది ఏం కాదు. మంచి గుంపు కనిపిస్తుంది. ఇంకా రండి. రెబ్బెన ప్రజలందరికీ కూడా ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు సదయ్య. ఆసిఫాబాద్ డిఎస్పీగా ఒక 1 నెల రోజుల క్రితం వచ్చి చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ దగ్గర సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు సివిల్ జవాన్లు అందరితోటి ఒక కవాతు నిర్వహించడం జరిగింది. జనరల్గా పోలీస్ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అసలు అన్నది మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మీతోటి మాట్లాడడానికి ముందుకు వచ్చాం. మనకు ఒక 1 నెల 10 రోజుల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఉద్దేశంతో పోలీసులు ప్రజల కొరకు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తారు అనే నమ్మకం మీకు కలగాలన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర బలగాలతోటి కవాతు నిర్వహించడం జరిగింది. ఈ రెబ్బెన పట్టణం కానీ రెబ్బెన మండలంలో కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నది రికార్డు పరంగా తెలియజేస్తున్నది. ఇప్పుడు కూడా అంతకన్నా మంచి వాతావరణంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడానికి మేమంతా మీ వెనుక ఉన్నాము అని చెప్పడానికి కొరకే ఈరోజు ఈ కవాతు నిర్వహించడం జరిగింది. వచ్చినాయంటే మనుషులు ఒక ఇంట్లో నుంచి 2-3 వర్గాలుగా విడిపోతున్నారా లేదా? ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటే ఒక పార్టీలో అయ్యి ఒక పార్టీలో ఉండి ఇంట్లోనే గొడవలు పడుతున్నారు. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు. పైన అందరు కలిసి ఉంటున్నారు కాబట్టి మనం కూడా కలిసి ఉందాం. ఎవరి ఇంట్లో అయినా చుట్టుపక్కల అయినా ఎక్కడైనా కూడా ఎన్నికలలో మనం ఏమైనా ఎంపీగా నిలబడే వాళ్ళు ఉన్నాం. ఇక్కడ మన తమ్ముడు నిలబడుతున్నా లేరు. ఎవరో బయట నుంచి ఎవరో నిలబడుతున్నారు. వాళ్ళు నాయకులు. ఆ నాయకులు మనం ఓట్లు ఇస్తున్నాం. వాళ్ళ కొరకు మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నచ్చిన నాయకులు మనం ఓట్లు వేసుకోవచ్చు, నచ్చిన పార్టీకి మనం ఓట్లు వేసుకోవచ్చు. కానీ మనం దెబ్బలాడుకోవాల్సిన అవసరం లేదు. ఉందా? లేదు. సో కలిసికట్టుగా అందరూ ఎవరికి నచ్చిన
ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన వారికి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మనం వాళ్ళకి ఎదురుగానే పోవాలి, గొడవలు పడాలి, లేకపోతే మా ప్రచారం మా పార్టీకి ఎందుకు చేస్తలేరవే అని చెప్పి గొడవలు పడడం, ఇట్లాంటివి అనేది మంచిది కాదు. కేసులు జరిగినాయి, నమోదైనాయి అంటే అవి హైదరాబాద్ కోర్టులో నడుస్తాయి. హైదరాబాద్ కోర్టుకు రెగ్యులర్గా పోవాలంటే నెలకు ఒకసారి పోవాల్సి వస్తుంది. ఈ కేసు ఇట్లాంటి కేసులు నమోదు అయితే మామూలు టైంలో కేసులు అయితేనేమో ఆసిఫాబాద్ పోవాల్సి వస్తుంది. అలాగే ఎన్నికల సమయంలో ఎన్నికల కేసులు అయ్యేదంటే మాత్రం హైదరాబాద్ దాకా పోయి ఆ కేసులలో మనం తిరగాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులకు అయితే ముఖ్యంగా ఒక్కసారి కేసు నమోదు అయిందంటే ఏ ఉద్యోగానికి కూడా అర్హుడు కాదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేది ఏంటంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోండి, ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి, కానీ ఒకరికొకరు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఏమీ లేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నక్సలైట్లు ఎలక్షన్లకు బైకాడ్ అంటే కొందరు రాకపోయేది. మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈ 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి ఈ ఏరియాలో మొత్తం నక్సలిజాన్ని పూర్తిగా దూరం చేసింది. మీ అందరికి కూడా మంచి వాతావరణం కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచి వాతావరణంలో ఎన్నికలు జరపవలసింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచు. ఇక్కడికి మనకు सीआरपीएफ हम आपके बीच यहाँ इसलिए आए हैं कि आने वाले 13 मई को जो लोकसभा का चुनाव होना है उसमें आप सब बढ़ चढ़ करके भाग लें और अपने मताधिकार का प्रयोग बिना किसी डर और बिना किसी भय के करें। फ्री और फेयर इलेक्शन हो, इसके लिए हम यहाँ पे हैं। ज़्यादा से ज़्यादा आप घर से बाहर निकलें, घर में रहने वाली महिलाओं को उनको भी प्रोत्साहित करें कि वो भी अपने मताधिकार का प्रयोग स्वयं करें, अपनी मर्जी से वोट दें। फ्री एंड फेयर इलेक्शन हो, किसी प्रकार का कोई भी आप अपने दिल में दिमाग में वहम नहीं रखें कि कोई डर है। उस डर को दूर करने के लिए हम आपके बीच में यहाँ आए हैं। రెబ్బెన మండల ప్రజలందరికీ కూడా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సిఆర్పి బలగాలు మరియు సివిల్ బలగాలతోటి ఈరోజు రెబ్బెన మండల హెడ్ క్వార్టర్లో కవాతు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఓటర్ అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా ఓటుకు రావాలనే ఉద్దేశంతో మేమంతా మీ వెనుక ఉన్నాము.